ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. అప్పుడుదా మనము మన పనులు దేవుడు చేస్తుంటాడు. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తానన్నాడు. నీ భారము నా మీద వెయ్యి, నీ భారం అంతా కూడా నా మీద వెయ్యి. నీ పని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీ పని మీద నేను చూసుకుంటాయా, నీ మేనేజర్ నేను చూసుకుంటాను. కానీ నీ భారం యెహోవా మీద వెయ్యి, ఆయన నీ భారం చూసుకుంటాడు. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక నీ చెంత యావతో ఆయన మీద వేయడి. అప్పుడు దేని గురించి చింతించాలనుకుంటున్నాడు దేవుడు? నా గురించి ఆలోచన చేయకు. నువ్వు పని మీద డ్యూటీ గురించి నువ్వు టెన్షన్ అవ్వకూడదు, ఆయన నేను చూసుకుంటాడు అంటున్నాడు బైబిల్. కాబట్టి బైబిల్లో సర్ప సంతానం కలిగిన ఉన్నారు, వారు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వారితో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అటువంటి వారు దేవుని చిత్తాన్ని బలపరచడం, సంఘాన్ని బలపరచడం. సంఘాన్ని బలపరిచేవాడు దేవుని కుమారుడు, దేవుని పిల్లలు. సంఘాన్ని పాడు చేసేవాడు, సంఘానికి రాకుండా పోయేవాడు, విశ్వాసములు చెప్పేవాడు ఇంకేం పంపరా అనుకోవాలి. ఇంకా సంఘాన్ని చెడిపోవారు అపోవాల్సి సంబంధం. జాగ్రత్తగా చర్చికి వెళ్తున్నావా? క్రిస్టియన్కి బాబా కాడికి అని బాబా అపోవాల్సి సంబంధం. కాబట్టి వాడు చెప్తున్నాడు, క్రీస్తు సంఘానికి పోకుండా ఎవడైతే చెప్తున్నాడో దైవ సంఘానికి పోమని చెప్తున్నాడని అనమాట. ఆపోజిట్ ఎవరు? క్రీస్తుకి ఆపోజిట్ ఎవరు? అపవాది. అప్పుడు క్రీస్తు సంఘం బాగుందని ఎవడైనా చెప్పిందంటే వాడే అపవాది ఒక జనరేషన్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారిని. క్రీస్తు సంఘం బాగుందని అంటావా? మరి ఆ అపవాది అని చెప్పిన మాట క్రీస్తు సంఘానికే బాగుందండి, ఏ సంఘానికి బాగాలండి భూమి మీద? జాగ్రత్తగా ఆలోచించండి. అటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారి దగ్గర నుండి దూరంగా ఉండాలి. అపవాది యొక్క సంతానము 13వ అధ్యాయం 10వ వచనం, అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 10వ వచనం. అపవాది యొక్క సంతానం నీ సంతానమునకును ఆమె సంతానమునకును భయం కలుగు చేస్తారన్నాడు, విరోధం కలుగు చేస్తారు. నీకు వాడికి నీకు ఉండదు. లోకస్తులు బ్రతుకుతూ ఉంటారు. లోకస్తులు పరిశుద్ధులతో పాటు సహవాసం చేయరు, దూరంగా వెళ్ళిపోతుంటారు. అబ్బా నువ్వు కూడా సేద్దా, ప్రేయర్ కూర్చుండవే, చర్చికి కూర్చుండవే, అయ్యో నువ్వు కూడా కానబ్బా, న్యాయధికారి మాను నా క్రికెట్ ఆడడం, న్యాయధికారి మా లీవ్ ఉడతాందా లీవ్ కొన్నాళ్ళు తూమలు మంచి అందరూ కూడా చర్చలకు రాక ఆదివారంలో ఒక రోజు లీవ్ అంటారు. ఒక్కొక్క రోజు ఏమంటుంటారంటే 6 రోజులు ఉంటే 6 రోజులు దేవుని సన్నిధానంలో ఉంటే నా కన్నీళ్ళు దొరికితే ఎంత సంతోషం అనుకుంటారు. అది విశ్వాసం. ఆదివారం ఒక రోజు దేవుని సన్నిధానంలో ఉంటే 1000 దినాలు ఉన్నట్లయితే దావీదు చెప్పాడు. అంత ఆశీర్వాదం అనమాట. అయితే కొంతమంది ఏమంటారు, ఆదివారం ఒక రోజు నిలిస్తే దాన్ని కూడా ఏం చేస్తారంటే చర్చి పెట్టారు. అటు అనుకునేవాడు అపవాసం. జాగ్రత్తగా అటువంటి ఆలోచన మనకు రాకుండా చూసుకోవాలి. దేవుని